హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, దత్తాత్రేయుడి ఫోటో ఏదైతే ఉందో అది ఇంట్లో పెట్టుకోవచ్చా, పూజ గదిలో పెట్టుకోవడం కానీ, కొంతమంది ఫొటోస్ హాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పూజ గదిలో పెట్టుకోవాలా, అసలు పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఏదైనా అరిష్టమా చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య అవతారం రోజూ నమస్కారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఆయన ఒక అవధూత. అసలు దత్తాత్రేయ స్వామి వారి అన్ని సకల దేవతల యొక్క దివ్య స్వరూపమే దత్తాత్రేయ స్వామి. అది చక్కగా పూజా గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు రోజు. దేనికని అంటే ఆ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. కొందరు శైవులని, కొందరు రకరకాలుగా అంటారు కదా, వైష్ణవులు అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని తలచచ్చు. దత్తాత్రేయ స్వామి వారిలో ఇంకొక విశేషం ఏమిటి అంటే సంకల్పమాత్ర దత్తా 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 అని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే చాలట ఆయన వరాలు ఇచ్చేటువంటి స్వామి. 3 మూర్తులతో ఉన్నటువంటి స్వామి. ఆయన ఆరాధించటం వల్ల అనేకమైనటువంటి పుణ్యం కలుగుతాయి. ఆయన కావాలి అని భూమి మీద అవతరించాడు మహానుభావుడు. ఒక ఆయన ఇలా కావాలి అని, నేను నీ జన్మించాలి, నీ చేత జోలపాటలు పాడించుకోవాలి అని చెప్పినటువంటి అవతారాలు 2. ఒకటి దత్తాత్రేయ స్వామి, ఒకడు వామనుడు. అనసూయాదేవిని ఒక మహాతల్లి ఉంది. ఆమె చాలా గొప్పది. పతివ్రత అనగానే ఆమె పేరు చెబుతారు. స్త్రీ జాతి మొత్తానికి ఆదర్శవంతురాలు ఆమె. పార్వతీదేవి ఏదైనా పేరంటం ఉత్సవం చేసుకుంటే ప్రథమ ముత్తైదు ఈమె, అంత గౌరవం. ఈమెను చూసి ఆశీర్వచనం పొందాలని దేవతలు వరుసగా ఉన్నా ఆమె దర్శనం ఇవ్వదు. ఆర్భాటాలు లేవు. నేను గొప్పదాన్నవ్వాలనుకోదు. ఎప్పుడు కూడా పతి సేవయే. అత్రి అని పేరు కలిగినటువంటి మహర్షి. భర్త యొక్క సేవ చేసినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి శక్తులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే ఆమె పతివ్రత. అనేక పరీక్షల్లో నెగ్గింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు, పసిపాపలను చేసింది. ఊయలల ఊపి జోలపాటలు పాడినటువంటిది. గర్భము దాల్చినది లేదు. బారసాలలు నడికట్లు లేవు. చూసారా, ఒక అబ్బాయి పుడితేనే ఈ కష్టాలన్నీ మర్చిపోతుంది తల్లి. ప్రసవ వేదన మర్చిపోతుంది. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని నొప్పులు పడిందో ఆ బిడ్డని కనడానికి. ఆ భగవంతుణ్ణి ఎన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో, ఎన్నిసార్లు స్తోత్రాలు చేసిందో. ఆ బిడ్డను చూడగానే అవన్నీ మర్చిపోతుంది. ఎంతటి గొప్ప విశేషం. మరి ఒక అబ్బాయిని కంటేనే ఈ తల్లికి ఇంత ఆనందమే. వీడు బుర్ర పగల కొడతాడో మంచివాడవుతాడో తెలియదు. అబ్బాయిని చూసుకుంటేనే ఇంత పుణ్యమే. ఇక ముగ్గురు మూర్తులను ఊయల వేసి ఊపింది అంటే జననాంతర సంహృదాని, ఆమె యొక్క జన్మ యొక్క గొప్పతనం అది. అలాంటి వాడు అమ్మతో అన్నాడు ఆయన, నేను వెళతాను అంటే ఎలా నిన్ను పంపించేది అన్నప్పుడు 3 మూర్తులతో దత్త అత్రేయుడు ఆ దత్తత చేయబడ్డాడు. అనంతమైనటువంటి శక్తిని దత్తత చేయబడడం. అందుచేతనే ఆయన చేతిలో డమరకం ఉంటుంది. అలాగే రకరకాలైనటువంటి ఆయుధాలతో ప్రకాశిస్తాడు మహానుభావుడు.
ఆయన చుట్టూతా కుక్కలు కూడా ఉంటాయి 4 వేదాలు అని. అవధూత స్వామి వారుగా కార్తవీర్యార్జునుడికి, అలర్కునికి మొదలైనటువంటి మహనీయులందరికీ కూడా మహానుభావుడు జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పటాన్ని గనక ఇంట్లో ఉంచుకొని ఆరాధించినట్లయితే దత్తం భజే, ఏమక్కర్లేదు. దత్తం భజే గురు దత్తం భజే, అత్రి అనసూయ పుత్రం భజే, దత్తం భజే. అయితే గురుగారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది దత్తాత్రేయుని పేరు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే అంటారా? మంచిది, చాలా మంచిది. పేరు పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి పేరు పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయవచ్చు. అఖండమైనటువంటి దత్త అని పిలుస్తారు కదా, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, మామూలు జ్ఞానం కాదు, మామూలు లౌకిక విద్యలే కాదు, పారలౌకికమైనటువంటి ప్రధానమైనది ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అలాంటి బ్రహ్మజ్ఞానం పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరడానికే కదా మానవ జన్మ పరాకాష్ట. మానవ జన్మ యొక్క గొప్పతనం ఏమిటి? ఇప్పుడు ఐఏఎస్ చదివాం, ఐఏఎస్ చదివితే దాని యొక్క ఫలితం ఏమిటి అని అడుగుతాడు. కలెక్టర్ అవ్వవచ్చో? అమ్మో అంత గొప్ప. డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి చదివితే ఏమిటి ఉపయోగము నాన్న? డాక్టర్ అవ్వచ్చు అని ఎలా చెప్తామో అలాగే దత్తాత్రేయుని ఉపాసన వల్ల ఏ ఫలితం కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దత్తాత్రేయ పనిలోపన ఒక మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి. దత్తాత్రేయ స్వామి గురు సంప్రదాయం అంటారు దాన్ని. ఆయన సద్గురువు. గురువు అంటే మనలో ఉన్నటువంటి చెడు భావాన్ని తొలగించి జ్ఞానాన్ని అట్టిపెట్టేటువంటి వాడు అన్నమాట అర్థం. దుష్టభావాలు ఉంటాయి కదా, దుష్టభావాలు మనం పొమ్మనమంటే పోయి అవి ఆయన యొక్క తలచడం వలన, ఆయన నామాన్ని గనక వింటే భూత ప్రేత పిశాచ దుష్టభావాలన్నీ తొలగించగలిగినటువంటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి. ఆయనకు 24 మంది గురువులని చెప్పాడు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ లోకమే నా గురువు అన్నాడు ఆయన. భూమి నాకు గురువు. కొందరు అంటారు భూమి ఏం గురువు, భూమి ఏం గురువు అంటే భూమి నుండి ఓర్పు నేర్చుకున్నాను అన్నాడు. నీరు నా గురువు అన్నాడు ఆయన. నీరేం గురువు అంటే నీరేమైనా వచ్చి చదువుతుందా? అది కాదు. అట్లా ఉంటే అది లౌకికం, వాళ్ళకేం తెలుసు. నీటిలో చల్లదనం ఉన్నది, నీటిలో నిర్మలత్వం ఉన్నది, అది హృదయాన ఏర్పరచుకోవాలి. అగ్ని నా గురువు అన్నాడు. అగ్ని ఏం గురువు? నీకేమైనా చెప్పిందా, బోధ చేసిందా? ఈ పిచ్చరుపులు అరిస్తే తెలియదు. శుద్ధి, ఏ వస్తువునైనా శుద్ధి చేస్తుంది అగ్ని. ఏ మాట విన్నా శుద్ధి అవ్వాలి మన హృదయానికి తగలగానే. అది అగ్ని లక్షణం. ఇంకొకటి చాలా చిన్నదే, లకుమకి పిట్ట నా గురువు అన్నాడు ఆయన. అదేంటంటే పిట్టల గురువా, పిట్టల గురువా? కొందరు అంటుండి ఉంటారులే, నక్కల గురువా, గజేంద్రుడు పద్యాలు చదివాడా, ఇప్పుడు చదవమను అంటే కుదరదు. దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడమే జ్ఞానం. అది తెలియనప్పుడు ఇక జ్ఞానమే ఉంది. ఆత్మలను కదిలించేదే అసలైన భాష. ఆత్మలను కదిలించేదే అసలైన భాష. అది తెలియకుంటే అంత కంఠశోష. నీలో ఒక పెద్దల దగ్గర విని, ఇప్పుడు మేము వింటున్నాం టీవీలో, మీరు నేను చెప్పేది ఒక్కటి కూడా మీ బుర్రకు ఎక్కలేదు అనుకోండి, మా కంఠశోష తప్పితే ఏమీ లేదు. లకుముకి పిట్ట, లకుముకి పిట్ట ఏం చేసింది? ఒక మాంసం ముద్ద దొరికింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారిది వినండి. ఎందుకని ఆయన ఆరాధించాలి, ఎందుకని గురువు. మాంసం ముద్ద తీసుకొని వెళుతుంటే దాని వెనకాల కొన్ని పక్షులు బండి కీర్ 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 అంటూ పరిగెత్తింది 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 పరిగెత్తింది. అమ్మో అమ్మో అమ్మో, పరిగెత్తలేక ఆయాసం వచ్చి రొప్పొచ్చి నోరు తెరిచింది. నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి. పరిగెత్తి పరిగెత్తి ఆయాసం నోరు తెరిచింది. ఆ నోట్లోంచి మాంసం ముద్ద డబేలు కింద పడింది.
అమ్మో దానికోసం కూర్చుంటే నువ్వు చంపేస్తే తప్పించుకోవాలి, మళ్ళీ పరిగెత్తి అది వెళ్ళిపోతుంది. అది మాంసం ముద్ద కోసం ఆగలహ, పోతే పోయింది. ఇంతలో అరుపులు లేవు, కొంత దూరం పరిగెత్తింది, అరుపులు లేవు, కేకలు లేవు, అంటున్నాయి కదా. ఏమిటి అరుపులు లేవని వెనక్కి తిరిగి చూసింది. ఒక్కడి తన వెంట రావటల్లా. ఏమవుతున్నాయి అవన్నీ? అన్నీ కిందకి దిగి మాంసం ముద్ద కోసం కొట్టుకుంటున్నాయి. ఓహో, అప్పుడు లకుముక్కిట ఆలోచించింది, నా కోసం కాదు వీళ్ళందరూ, నా నోట్లో ఉన్న మాంసం ముద్ద కోసం. ఈ మాంసం ముద్ద వదిలించామనుకో నా జోలికి ఎవడు రాడు. అంతే కదండి. డబ్బులు లేకపోతే ఎవడొస్తాడు? తెప్పలుగా నీరు కలిగిన కప్పలు 10,000 జీరు గదరా సుమతి. నీ దగ్గర ఎప్పుడైతే అన్నీ ఉన్నాయో అందరూ మనవాళ్లే. కాబట్టి మానవుడు త్యాగం చెయ్యాలి. ఇవన్నీ నావి కాదని వదిలించుకున్నవాడే ఆనందంగా జీవిస్తాడు. గాని అన్నీ నావి నెత్తినేసుకున్న వాడికి కష్టాలే. తెలుసుకోండి. అలాంటి జ్ఞానబోధ చేసినటువంటి సద్గురువు యొక్క పటాలు చక్కగా ఉండాలి, పూజామందిరంలో ఉండాలి, రోజు ధ్యానించాలి, దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు చేయాలి. మానవుడు బ్రహ్మజ్ఞాన తత్పరుడై సుఖ సంతోషములతో వర్ధిల్లాలి. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి కథలతో చాలా చక్కగా వివరించారండి. ఇక దత్తాత్రేయుని ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుని నామం జపించటం కానివ్వండి, పూజించటం కానివ్వండి చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, గురువు గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.